పుతిన్ యుద్ధ నేరస్తుడు అంటోంది అగ్రరాజ్యం అమెరికా. మరి నిజంగా వ్లాదిమిర్ పుతిన్ వార్ క్రిమినల్ గా బోన్ ఎక్కాల్సిందేనా? అంతర్జాతీయ చట్టాలు ఏం చెప్తున్నాయి? రక్తం మరిగిన యుద్ధ నేరస్తులకు చివరికి ఏ గతి పట్టింది? 22 రోజులకు పైగా యుద్ధోన్మాదంతో చెలరేగిన పుతిన్ ఏం సాధించాడు? 22 రోజులకు పైగా యుద్ధం, కనీవిని ఎరుగని విధ్వంసం, అంచనాలకు అందని మరణ మృదంగం, ఎటు చూసినా అందమైన ఉక్రెయిన్ శిథిల దృశ్యం, ప్రాణభీతితో లక్షలాది మంది వలసల పర్వం. సుదీర్ఘ యుద్ధంలో పుతిన్ ఏం సాధించాడు? అంతర్జాతీయ న్యాయస్థానం మాట వినడా? యుద్ధ నేరస్తుడిగా శిక్ష అనుభవించక తప్పదా? గతంలో వార్ క్రిమినల్స్ కు ఏ గతి పట్టింది? సైనిక చర్య అంటూ ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై దాడికి దిగింది రష్యా. అణ్వస్త్ర కాలంలో 2 దేశాల యుద్ధాన్ని నేరుగా చూసింది నేటి ప్రపంచం. 2-3 రోజుల్లోనే రణం ముగుస్తుందని అనుకుంటే పుతిన్ రక్తదాహంతో నిర్విరామంగా సాగుతూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ చూస్తున్న అతిపెద్ద క్రైసిస్ ఇదే. ఒకవైపు రష్యా దళాలకు పుతిన్, మరోవైపు ఉక్రెయిన్ సైన్యం వైపు జెలెన్స్కీ. ఎవ్వరూ తగ్గడం లేదు, ఎవ్వరూ నెగ్గడం లేదు. యుద్ధ బీభత్సం మాత్రం అంతే లేకుండా సాగుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో లెక్కలు ఊహకు అందడం లేదు. రష్యా గణాంకాల ప్రకారం యుద్ధంలో చనిపోయిన రష్యా సైనికుల సంఖ్య 498, గాయపడిన వారు 1547. అటు జెలెన్స్కీ లెక్కల ప్రకారం సమరంలో చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల సంఖ్య 1300 మంది. అమెరికా లెక్కల ప్రకారం మార్చి 16 వరకు ఉక్రెయిన్ ప్రతిఘటనలో చనిపోయిన రష్యా సైనికుల సంఖ్య 7000, గాయపడిన వారు దాదాపు 21,000 మంది. అదే రష్యా దాడిలో చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల సంఖ్య 2000 నుంచి 4000. రెండు వైపులా యుద్ధ పరికరాలు భారీ సంఖ్యలో ధ్వంసమయ్యాయి. పుతిన్ చెప్తున్న దాని ప్రకారం రష్యాకు చెందిన 2 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి. జెలెన్స్కీ లెక్కల్లో ఉక్రెయిన్ దాడిలో ధ్వంసమైన రష్యా ఎయిర్ క్రాఫ్ట్లు 5, 2 వార్షిప్స్. ఉక్రెయిన్ గణాంకాల ప్రకారం రష్యాకు చెందిన 2741 యుద్ధ వాహనాలు, ఇతర యుద్ధ సామాగ్రి తుక్కుతుక్కయ్యాయి. అటు రష్యా చెబుతున్న దాని ప్రకారం ఉక్రెయిన్ వైపు ధ్వంసమైన యుద్ధ వాహనాలు, పరికరాలు 3920. మరియాపోల్, ఖార్కివ్లో మాత్రమే దాదాపు 3000 మంది చనిపోయారని ఉక్రెయిన్ అంటోంది. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం 30 లక్షల మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. 2 లక్షల మంది ఉక్రెయిన్లో నిర్వాసితులయ్యారు. ఇవి కేవలం పైకి కనిపిస్తున్న నెంబర్స్ మాత్రం. వాస్తవిక సంఖ్య ఇందుకు చాలా రెట్లు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. పుతిన్ యుద్ధోన్మాద ఫలితం ఇది. యూరప్, అమెరికా, ఇతర ప్రపంచ దేశాలు తిట్టిపోస్తున్న, ఆంక్షలు విధిస్తున్న, ఆర్థిక సంక్షోభంలో రష్యా కూరుకుపోతున్న పుతిన్కు మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. స్వదేశంలోనే యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నా పుతిన్ చలించడం లేదు. ఉక్రెయిన్లోని మెల్టోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడరోవ్ను కిడ్నాప్ చేసిన రష్యా దళాలు ఆయన్ను విడుదల చేశాయి. ఆయనకు బదులుగా రష్యా దళాల్లో నిర్బంధంగా విధులు నిర్వహిస్తున్న 9 మంది సైనికులను ఉక్రెయిన్ కూడా విడుదల చేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజీ కమ్యూనికేషన్ నేడు ఒక ప్రకటనలో వెల్లడించింది. చివరికి అంతర్జాతీయ న్యాయస్థానం పుతిన్కు మొట్టికాయలు వేసింది. వెంటనే యుద్ధాన్ని ఆపాలని పుతిన్ను ఆదేశించింది. డాన్ బాస్ ప్రాంతంలో ఊచకోత జరిగిందన్న సాకుతో రష్యా తమ దేశంపై దాడి చేయడంపై 2 వారాల క్రితం ఇంటర్నేషనల్ కోర్టులో ఆందోళన వ్యక్తం చేసింది ఉక్రెయిన్. 1948 జెనోసైడ్ కన్వెన్షన్ను రష్యా ఉల్లంఘించిందని తెలిపింది. దాడిని వెంటనే ఆపాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఫిబ్రవరి 24న రష్యా సామేఖ్య ప్రారంభించిన సైనిక చర్యను వెంటనే ఆపాల్సిందిగా ఆదేశాలిచ్చింది అంతర్జాతీయ న్యాయస్థానం. అయితే ఈ ఆర్డర్స్ కు పుతిన్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా అన్నది అనుమానం. యుద్ధానికి ముగింపు పలకడానికి ఉద్దేశించిన చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. తమ దేశ భద్రత, ప్రాంతీయ సమగ్రత పునరుద్ధరణ వంటి అంశాలకే తమ ప్రాధాన్యం ఉంటుందన్నారు. అలాగే అమెరికా కాంగ్రెస్ సభ్యులతో లైవ్ స్ట్రీమింగ్లో మాట్లాడిన ఆయన ఉక్రెయిన్కు మరింత సాయం చేయాలని కోరారు. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్లో నెలకొన్న దారుణ పరిస్థితులను, హృదయ విదారక దృశ్యాలతో కూడిన వీడియోను అమెరికా చట్టసభల సభ్యులకు చూపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ను వార్ క్రిమినల్ అని అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. రష్యా సేనలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన మరోసారి ప్రకటించారు. ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు ఆ దేశ శరణార్థులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. పుతిన్ను చరిత్ర క్షమించదని, యుద్ధ నేరస్తుడిగా శిక్ష అనుభవించక తప్పదన్నారు అమెరికా అధ్యక్షుడు. యుద్ధ నేరస్తులు చరిత్రలో చాలామంది ఉన్నారు. నియంతలుగా నరమేధం సాగించిన ఎందరో రక్తపిశాచులు తమ జీవిత చివరి మజిలీలో శిక్షను అనుభవించారు. అటు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించినా పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఇటు అమెరికా అధ్యక్షుడు పుతిన్ను వార్ క్రిమినల్గా అభివర్ణించారు. యుద్ధ నేరస్తుడిగా పరిగణించడానికి అంతర్జాతీయ చట్టాలు చాలా ఉన్నాయి. చరిత్రలో చాలా మంది డిక్టేటర్స్ శిక్ష కూడా అనుభవించారని నిపుణులు
గుర్తు చేస్తున్నారు. అసలేంటి యుద్ధ నేరం? అంతర్జాతీయ చట్టాలు ఏం చెప్తున్నాయి? ఎలాంటి ఘటనలను యుద్ధ నేరాలుగా పరిగణిస్తారు? వార్ క్రిమినల్స్ గురించి చరిత్ర ఏం చెప్తోంది? అసలేంటి యుద్ధ నేరం? ఎలాంటి ఘటనలను వార్ క్రైమ్ గా పరిగణిస్తారు? పౌరులపై దాడులు యుద్ధ నేరమే. ప్రజా నివాసాలపై అటాక్స్ ఈ కోవలోకి వస్తాయి. వార్లో కొన్ని ఆయుధాలు నిషేధం. విచక్షణారహితంగా వాడితే భారీ ఎత్తున శవాల కుప్పలే. అందుకే ల్యాండ్ మైన్స్, కెమికల్ బాంబ్స్ లేదా జీవాయుధాలను రణక్షేత్రంలో ప్రయోగించకూడదన్నది నిబంధన. రోగులు, గాయపడిన వారికి చికిత్స అందించాలి. క్షతగాత్రులైన సైనికులను హాస్పిటల్లో చేర్చాల్సిందే. సోల్జర్స్ కు హక్కులు ఉంటాయి, ఎందుకంటే వారిని యుద్ధ ఖైదీలుగా పరిగణిస్తారు. టార్చర్ నిషేధం. సామూహిక హత్యలు కూడా బ్యాన్. ఒక గుంపుకు చెందిన ప్రజలపై పదే పదే దాడులు ఇదే సూచిస్తోంది. సమరం సాగుతున్న సమయంలో హత్య మహానేరం. అత్యాచారం కూడా నేరమే. అలాగే సామూహిక ఉరితీత కూడా వార్ క్రైమే. వీటిని మానవాళికి వ్యతిరేక నేరాలుగా పరిగణిస్తారు. మరి ఉక్రెయిన్లో యుద్ధ నేర ఆరోపణలేంటి? పుతిన్ సేన కార్కివ్లో క్లస్టర్ బాంబు ప్రయోగించిందన్నది హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపణ. ఇందుకు పక్కా ఆధారాలు ఉన్నాయని హక్కుల సంఘాలు అంటున్నాయి. ఇక రష్యా బలగాలు చివరికి హాస్పిటల్స్ పైన బాంబుల వర్షం కురిపించాయని ఉక్రెయిన్ అంటోంది. ఇది ముమ్మాటికి వార్ క్రైమ్ అని చెబుతోంది. మరియాపోల్ ప్రసూతి చిన్నపిల్లల ఆసుపత్రిపై దాడి చేసిందని రష్యా ఆరోపిస్తోంది. ఈ ఘటనలో దాదాపు 17 మంది చనిపోయారు. ఇందులో చిన్నారులు, పేషెంట్స్ కూడా ఉన్నారు. ఈ ఆరోపణలను రష్యా బలగాలు ఖండించినా పక్కా ఆధారాలు ఉన్నాయని, పుతిన్ను యుద్ధ నేరస్తుడిగా బోనెక్కిస్తామని అంటోంది ఉక్రెయిన్. ఉక్రెయిన్ను విడిచి వెళ్తున్న పౌరులపై రష్యన్ బలగాలు దాడులకు దిగాయని ఆరోపిస్తుంది ఉక్రెయిన్. మార్చి 1న రష్యా జరిపిన క్షిపణి దాడిలో కార్కివ్లోని ఓ వీధిలో కారు తగలబడిన ఆధారాలు చూపుతోంది జెలెన్స్కీ బృందం. రష్యా మిసైల్స్, రాకెట్స్ తో కార్కివ్లో శిథిలమైన దృశ్యాలు ఇవిగో అంటుంది ఉక్రెయిన్. ఉక్రెయిన్పై రష్యా అతి బీభత్సమైన థర్మోబారిక్ బాంబును ప్రయోగించిందన్నది ప్రపంచ దేశాల ఆరోపణ. దీన్ని వ్యాక్యూమ్ బాంబు అని కూడా అంటారు. తీవ్రమైన పేలుడు పదార్థమైన వ్యాక్యూమ్ బాంబుపై ఎలాంటి నిషేధం లేకుండా జనావాసాలకు సమీపంలో ప్రయోగించడం మాత్రం రూల్స్ ఆఫ్ వార్ను అతిక్రమించినట్టేనని నిపుణులు చెబుతున్నారు. అగ్రెసివ్ వార్ఫేర్తో ఒక దేశంపై దాడికి దిగడం యుద్ధ నేరమేనని వాదిస్తున్నారు ఎక్స్పర్ట్స్. అనుమానిత యుద్ధ నేరాలను విచారించడం ప్రతి దేశం విధి. అమెరికా లాంటి దేశాలు మిగతా దేశాల కంటే మరింత దృఢంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. ఉక్రెయిన్లో పుతిన్ యుద్ధ నేరాలను బలపరిచేలా ఆధారాల సేకరణకు సహకరిస్తామని యూకేలోని కొందరు అధికారులు ఇప్పటికే చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి వార్ క్రైమ్ విచారణ కొనసాగుతోంది. యుగోస్లోవియా యుద్ధం విచ్ఛిన్నం తర్వాత యుద్ధ నేరాల ట్రైబ్యునల్ కూడా ఏర్పాటైంది. రువాండా సామూహిక హత్యల ప్రాసిక్యూషన్ కు ప్రత్యేకంగా ఒక విభాగం కూడా ఏర్పాటైంది. 1994లో 100 రోజుల్లో హూటు తీవ్రవాదులు 80 లక్షల మందిని ఊచకోత కోశారు. రువాండా జెనోసైడ్ లో కీలక నిందితుడైన దియోనెస్టే బాగోసరా 35 ఏళ్ల శిక్ష అనుభవిస్తూ మరణించాడు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యుద్ధ నియమాలు, నిబంధనలను పర్యవేక్షిస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానం దేశాల నడుమ నేరాలను విచారిస్తోంది, వ్యక్తిగతంగా ప్రాసిక్యూట్ చెయ్యదు. రష్యాకు వ్యతిరేకంగా ఇప్పటికే ఐసీజీలో కేసు వేసింది ఉక్రెయిన్. దీనిపై విచారించిన కోర్టు యుద్ధం ఆపాల్సిందిగా మాస్కోను ఆదేశించింది. రష్యాకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పు ఇస్తే ఆ తీర్పును అమలు చేయాల్సింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. అయితే సెక్యూరిటీ కౌన్సిల్లోని 5 శాశ్వత సభ్య దేశాలు ఒకటైన రష్యా ఆ తీర్పును వీటో చేసి ఆంక్షలను నిలువరిస్తోంది. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యుద్ధ నేరస్తులను విచారిస్తోంది. ఐసీసీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాజీ వార్ క్రిమినల్స్ ను విచారించింది కోర్టు. హెర్మన్ గోరింగ్, రుడాల్ఫ్ హెస్, జోచిమ్ వోన్ ఇలా చాలా మంది నాజీ వార్ క్రిమినల్స్ ను బోనులో నిలబెట్టింది. పుతిన్ను యుద్ధ నేరస్తుడిగా కారాలు మిరియాలు నూరుతోంది అమెరికా. మరి అగ్రరాజ్యం దురాక్రమణ విధ్వంసకాండ సంగతేంటని నిలదీస్తోంది ప్రపంచం. ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్లో మారణ కాండ మాట ఏంటని ప్రపంచ పెద్దన్నను భూగోళం ప్రశ్నిస్తోంది. చరిత్రలో అమెరికా అధ్యక్షులకు తమ్ముళ్లాంటి నియంతలు చాలామంది వార్ క్రిమినల్స్గా బోనెక్కారు. మరి బలహీనమైన దేశంపై దండెత్తిన పుతిన్ సంగతేంటి? ప్రపంచమంతా ఏకమైతే తప్ప దోషిగా నిలబెట్టే అవకాశం లేదా? ఐసీసీ ఉక్రెయిన్లో వార్ క్రైమ్ ను ప్రాసిక్యూట్ చేస్తుందా? దీనిపై అంతర్జాతీయ న్యాయ నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఉక్రెయిన్లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందని స్పష్టంగా తెలుస్తున్నా ఐసీసీ విచారణకు 49 దేశాలు పర్మిషన్ ఇవ్వాలని చెబుతున్నారు. పాత కొత్త ఆరోపణలను ఇన్వెస్టిగేటర్స్ విచారిస్తారు. క్రిమియా దురాక్రమణ నుంచి అన్ని లెక్కలను పరిగణలోకి తీసుకుంటారు. నేరానికి పాల్పడినట్టు
వ్యక్తిగతంగా ఎవరిపైనైనా ఆధారాలు దొరికితే ఇన్వెస్టిగేషన్ కోసం అరెస్టు వారెంట్ ఇవ్వాల్సిందిగా ప్రాసిక్యూటర్లు ఐసీసీ జడ్జీలను కోరవచ్చు. హక్లో వారిని ఉంచుతారు. ఇలాంటి ప్రాక్టికల్ పరిమితులు కోర్టుల అధికారాన్ని నామమాత్రం చేస్తున్నాయి. అంతేకాదు, కోర్టులకు సొంత పోలీస్ ఫోర్స్ ఉండదు. అనుమానితుల అరెస్టుకు ఆయా దేశాల బలగాలపైనే ఆధారపడాలి. అమెరికా, రష్యాలు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సభ్య దేశాలు కావు. 2016లో ఈ రెండు దేశాలు ఐసీసీ నుంచి బయటకు వచ్చాయి. అనుమానితుడు వేరే దేశానికి వెళితే అక్కడ అతన్ని అరెస్టు చేయవచ్చు. పుతిన్, ఇతర లీడర్లు బోనెక్కుతారా? అంత ఈజీ కాదు. ఒక సైనికుడికి వ్యతిరేకంగా వార్ క్రైమ్ కేసు ఫైల్ చేయవచ్చు. కానీ షూట్ చేయమని సదరు సైనికుడికి ఆర్డర్స్ ఇచ్చిన పాలకుడిని మాత్రం బోనెక్కించడం కుదరదు. కానీ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మాత్రం అగ్రెసివ్ వార్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో దేశాధినేతలను ప్రాసిక్యూట్ చేయొచ్చు అంటున్నారు నిపుణులు. అన్యాయమైన దాడి వార్ క్రైమ్ అవుతుంది. కానీ ఆత్మరక్షణలో భాగంగా సైనిక చర్యకు పాల్పడితే యుద్ధం నేరం కాదు. ఇప్పుడు ఉక్రెయిన్పై రష్యా దాడి సైనిక చర్యే. ఐసీసీ రష్యా లీడర్లను విచారించలేదు. ఎందుకంటే కోర్టులో రష్యా సభ్యదేశం కాదు. అయితే థియరీ ప్రకారం ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఐసీసీని విచారణకు ఆదేశించొచ్చు. అయితే ఇక్కడ కూడా రష్యా మరో అస్త్రంతో దాన్ని తిప్పికొడుతోంది. భద్రతా మండలిలో రష్యా శాశ్వత సభ్యదేశం కాబట్టి వీటో ప్రయోగిస్తోంది. యుద్ధ నేరస్తుల విచారణకు మరేదైనా మార్గం ఉందా? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంతర్జాతీయ చట్టాలు క్రియాశీలకంగా బలంగా ప్రయోగిస్తే, అందుకు దేశాలు అంగీకరిస్తే యుద్ధ ఖైదీలను కటకటాల వెనక్కి నెట్టేవచ్చు. అయితే కేవలం అది అంతర్జాతీయ ఒప్పందాలతోనే సాధ్యమవుతుంది. ఉక్రెయిన్పై రష్యా దాడిని వ్యతిరేకిస్తున్న దేశాలు ఐక్యంగా నిలబడి ఒక ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయాలని న్యాయవాదులంటున్నారు. అయితే ఎన్ని దేశాలు రష్యాకు వ్యతిరేకంగా గొంతు కలుపుతాయన్నది అనుమానం. చేతిలో అధికారం, మదిలో ఉన్మాదం, చూసిరమ్మంటే కాల్చివచ్చే తుగ్లక్ సేనలు. ఇలా చుట్టూ ఉన్న మంది మాగదులను చూసుకుని యుద్ధోన్మాదంతో ఊగిపోయే రక్త పిశాచ నియంతలకు చరిత్రలో లెక్కలేదు. అందులో ఒకడు పాల్ టోవియర్. ఇతని నిక్నేమ్ హ్యాంగ్ మ్యాన్ ఆఫ్ లియోన్. ఫ్రెంచ్ చరిత్రలో యుద్ధ నేరస్తుడిగా చెడ్డ పేరు తెచ్చుకున్న లీడర్ ఇతనే. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇతను అనేక వార్ క్రైమ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తప్పించుకు తిరిగిన పాల్ హ్యుమానిటీకి వ్యతిరేకంగా దురాఘాతాలకు పాల్పడ్డాడని విచారణ ఎదుర్కొన్నాడు. ఎరిచ్ బ్రిక్కే, రక్తం మరిగిన పులి. 1994 ఇటలీలో 335 మందిని ఊచకోత కోశాడు. అర్జెంటీనాకు ఎస్కేప్ అయ్యాడు. దాదాపు 50 ఏళ్లు అక్కడే దాక్కున్నాడు. చివరకు అర్జెంటీనా పోలీసులు ఇతన్ని పట్టుకుని ఇటలీకి అప్పగించారు. చార్లెస్ టేలర్, లిబేరియన్ మాజీ అధ్యక్షుడు. సియోరా లియోన్ సివిల్ వార్లో సామూహిక హత్యలకు పాల్పడ్డాడు. టెర్రర్, రేప్, హత్యలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఎక్కడికక్కడా తప్పించుకొని తిరిగాడు. ఇతని తలపై అమెరికా ఏకంగా $2 మిలియన్ల రివార్డు కూడా ప్రకటించింది. రాడోవన్ కరాడ్జిక్ బోస్కేనియన్ సెర్బ్ రాజకీయ నాయకుడు. ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్లో విచారణ ఎదుర్కొన్నాడు. యుగోస్లేవియాలో వార్ క్రైమ్ కు పాల్పడ్డాడు. బోస్కేనియన్ వార్లో సామూహిక హత్యలకు పాల్పడ్డాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. సద్దాం హుస్సేన్, ఇరాక్ అధినేతగా అగ్రరాజ్యాన్ని సవాలు చేసిన నాయకుడు. సామూహిక జననహనన ఆయుధాలు ఉన్నాయంటూ జార్జ్ బుష్ హయాంలో ఇరాక్పై దండెత్తింది అమెరికా సైన్యం. ఒక బంకర్లో ఉన్న సద్దాంను పట్టుకుని బోనెక్కించింది. యుద్ధ నేరస్తుడిగా ముద్ర వేసింది. చివరికి ఉరిశిక్ష పడేలా చేసింది. అయితే జననహనన ఆయుధాలు ఉన్నాయని ఇరాక్పై దురాక్రమణకు పాల్పడిన అమెరికా చివరికి అక్కడ అవేవీ దొరకలేదని తేల్చేసింది. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించాడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అయితే రష్యాను యుద్ధ నేర దేశంగా బోనెక్కించితే పాతవన్నీ తవ్వాల్సిందే. అమెరికా యుద్ధ నేరాలు రాసుకుంటూ పోతే లెక్కలేదు. వార్ క్రైమ్ గురించి చర్చ పెడితే అమెరికా యుద్ధోన్మాద అధ్యక్షులను ఎన్నిసార్లు ఉరితీసినా తక్కువే. వియత్నాంపై కూడా దండెత్తింది. హిరోషియా, నాగసాకిలపై అణుబాంబులను జారవిడిచింది. భారీ సంఖ్యలో ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఇరాక్పై దండెత్తిందే అమెరికా. సిరియాలో మారణహోమం సాగించింది. ఉగ్రవాదులను ఏరివేస్తానంటూ ఆఫ్ఘనిస్తాన్లో లెక్కలేనన్ని ప్రాణాలు తీసింది. చివరికి తోక ముడిచింది. అమెరికా చిట్టా మొత్తం తవ్వాల్సిందేనని పట్టుబట్టే వాళ్ల సంఖ్య ఎక్కువే. అందుకే అమెరికా కూడా ఒక స్థాయి వరకు వాదించగలుగుతోంది. తర్వాత తేలుకుట్టిన దొంగలా మిన్నకుండిపోతుంది. ఆత్మరక్షణలో భాగంగానే ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగినట్టు ఇప్పటికే బలమైన వాదన వినిపిస్తున్నాడు పుతిన్. కానీ తనకంటే తక్కువ సైనిక శక్తి గల దేశంపై దురాక్రమణకు పాల్పడింది. వేలాది ప్రాణాలు తీశాడు పుతిన్. అణ్వస్త్రాలతో దేశాలను భయపెడుతున్నాడు. అడాల్ఫ్ హిట్లర్ మొదలుకొని ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు.
చరిత్రలో చండ శాసనులుగా మిగిలిపోయారు. పుతిన్ కూడా అంతే. వీటో అధికారంలో అంతర్జాతీయ చట్టాలను తప్పించుకోవచ్చు, కానీ కాలం మాత్రం పుతిన్ను యుద్ధోన్మాదిగానే గుర్తుంచుకుంటుంది.